అమరావతి రాజధానికి కలిపే సీడ్ యాక్సెస్ రోడ్డును ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఈరోజు ఉదయం ఆయన రోడ్డు కనెక్టివిటీని ఈ3 ఫేజ్ నెంబర్ 3 రోడ్డు నుంచి కూడా ఆయన ఈ రోడ్డు కనెక్టివిటీని ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ బ్రిడ్జ్ ఉందో ఇక్కడ కొత్తగా నిర్మాణం చేసింది స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అంటారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కోసంగా ఇక్కడ కొత్తగా ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో మంగళగిరి నుంచి నేరుగా ఆల్మోస్ట్ ఆల్ మంగళగిరి నుంచి నేరుగా రాజధానికి వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడ దీని నేపథ్యంలోనే అమరావతి ద పీపుల్స్ క్యాపిటల్ అండి ఏ ఆకారంలో ఒక స్తూపాన్ని కూడా ఈరోజు చంద్రబాబు స్థాపించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోడ్డు నేరుగా కూడా ఇక్కడ నుంచి అమరావతికి కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు దాకా కరకట్ట మీద పోవాలి, కొన్ని ప్రాంతాల మీద నుంచి వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నింది, కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ప్రత్యేకంగా ఈ కొండవీటి వాగు మీద నిర్మాణం జరిగిందో, ఈ కొండవీటి వాగు నిర్మాణం జరిగిన నేపథ్యంలోనే మనం కానీ ఇక్కడ కానీ చూసుకుంటే ఈ కొండవీటి వాగు ఇక్కడ ప్రవహిస్తుంటుంది. ఈ వాగు మీద ఈ బ్రిడ్జిని నిర్మించాల్సిన పరిస్థితి. ఇక్కడ ఒక బ్రిడ్జి కాదు, 2 బ్రిడ్జిల్ని నిర్మించిన పరిస్థితి. ఇక్కడ ఈ కొండవీటి వాగు మీద ఏదైతే ఈ బ్రిడ్జ్ నిర్మించారో ఇది స్టీల్ బ్రిడ్జి అంటారు. దీనికి సంబంధించి కేవలం ఒక్క వాగు కాదు, పోవడానికి మరోవైపు దీని అనుసంధానంగా 2వ బ్రిడ్జిని కూడా నిర్మించారు. ఆ 2 బ్రిడ్జిల్ని స్టీల్ బ్రిడ్జిల్ని ఇది కనెక్టివిటీ చేస్తుంది. ఈ చేసిన కనెక్టివిటీ నేరుగా కూడా రాజధాని వరకు కూడా, అంటే సెక్రటరేట్, అసెంబ్లీ అన్నిటికీ రాజధానికి నేరుగా వెళ్ళే ఆ పరిస్థితి అయితే ఉంటుంది. ఈ రోడ్డు ఉదయం నుంచి ప్రారంభమైంది. అంటే 10 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోడ్డుకి సంబంధించి పూర్తి వివరాలు పూర్తిగా ఆ ప్రజలకు అంకితం చేశారు. ఇక మంగళగిరి ప్రజలకు కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాలకి వెళ్ళే ప్రజలకి అందరికి కూడా ఈ క్యాపిటల్ సిటీ అందుబాటులోకి వస్తున్న పరిస్థితి మనకి కనబడుతుంది. రాయపూడి, వెంకటపాలెం, పెనుబాక, ఉండవల్లి వరకు కూడా ఈ రోడ్డు నిర్మాణం జరిగిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఈ నిర్మాణం పూర్తిగా కూడా 1500 కోట్ల రూపాయలతో 1519 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెచ్చించింది. దాదాపుగా మొత్తం పూర్తయింది. మధ్యలో కొంత 1-2 దగ్గర కొంత వర్క్ జరగాల్సిన పరిస్థితి, కానీ రహదారులకి వెహికల్స్కు వాహనాలు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వెళ్ళిపోవచ్చు. మొన్నటి దాకా ఈ వ్యవహారంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. తర్వాత కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళాలి అనుకుంటే చాలామంది ఇక్కడికి ఏదైతే కరకట్ట మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయి, లేకపోతే ఇంకో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనే కొంత చర్చ జరిగేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ పరిస్థితికి పూర్తిగా కూడా తగ్గిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఫేజ్ 2లో నిర్మాణం జరిగింది. 3వ దశలో మణిపాల్ దగ్గర జాతీయ రహదారి 16కి ఇక్కడి నుంచి, అంటే ఆ ప్రాంతం నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కర్వ్ వస్తుంది. అక్కడ నుంచి మణిపాల దగ్గర వరకు కూడా, మణిపాల్ హాస్పిటల్ వరకు కూడా ఈ రోడ్డు కనెక్ట్ అయ్యే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. స్టీల్ బ్రిడ్జీల నిర్మాణంలో రాజధానికి, అంటే ఏదైతే ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో రాజధానికి ఒక పూర్తి స్థాయి వాహన రాకపోకలకు ఈ మార్గం పూర్తిగా కూడా సక్సెస్ఫుల్ అయిందని చెప్పాలి. ఈ 2 నిర్మాణాల వల్ల ఈ బ్రిడ్జి నిర్మాణాల్లో కూడా మొదట కొంత డిజైన్ లోపం జరిగింది అనే కొంత చర్చ జరిగింది. కానీ దీన్ని వెంటనే టెక్నికల్గా ఉన్న ఇష్యూస్ని దీన్ని సవరించే ప్రయత్నం చేశారు. ఈ 2 బ్రిడ్జ్ నిర్మాణాలని, ఈ నిర్మాణం, ఈ బ్రిడ్జిని, తర్వాత మరో స్టీల్ బ్రిడ్జిని, ఈ 2 నిర్మాణాలని వెంటనే కొన్ని చిన్న పొరపాట్లు జరిగినప్పటికీ కూడా మనం కానీ చూసుకుంటే కింద వాగు ఎలా వెళ్తుందో కూడా మనకి చాలా స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి. ఈ వాల్ట్ నుంచి సీడ్ యాక్సెస్ రహదారి మార్గంలో పూర్తి స్థాయి వాహనదారులకి మార్గం వెళ్ళిన పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు వాహనాలన్నీ కూడా ఎలా వెళ్తున్నాయో. అంతకుముందు ఆ రోడ్డు అక్కడ కనపడుతున్న ఒక చిన్న రోడ్డు మీద నుంచి రావాల్సిన పరిస్థితి అయితే కనబడేది. ఆ రోడ్డు కొంత ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఇక్కడ హైకోర్టుకి వెళ్ళాలన్నా, లేకపోతే అసెంబ్లీకి వెళ్ళాలన్నా, లేకపోతే సెక్రటరేట్కి వెళ్ళాలన్నా కొంత ఇబ్బందిగా వెళ్ళేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ రోడ్లు వచ్చాయి, ఇప్పుడు చూడొచ్చు మొత్తం ఐఏఎస్లు, ఐపీఎస్లు, మొత్తం పోలీసు అందరూ కూడా కొత్తగా ఈరోజు ఉదయం ప్రారంభించిన వాహనాల మీదనే నేరుగా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలామంది వాహనాలు చాలా వేగంగా వెళ్ళే ప్రయత్నం కూడా జరుగుతున్న పరిస్థితి. మరోవైపు ఇదే ప్రాంతానికి సంబంధించిన ప్రాంతంలో ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ రాకుండా
ముఖ్యమంత్రి దీని మీద పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించిన పరిస్థితి అయితే ఉంది. బకింగ్హామ్ కెనాల్ కాలువ మీద ఉన్న ఈ స్టీల్ బ్రిడ్జ్ పొడవు దాదాపుగా 110 మీటర్లు. సో వెడల్పు 9+9 అంటే 18 మీటర్స్ వెడల్పు ఈ రోడ్డు ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. గుంటూరు ఛానల్ అలాగే కొండవీటి వాగు మీద ఈ ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఇది గుంటూరుకి వెళ్ళే ఛానల్ అలాగే కొండవీటి వాగుకు సంబంధించినది. ఈ రెండు కూడా దాని మీద నిర్మాణం జరిగిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరోవైపు రెండు స్టీల్ బ్రిడ్జులకి అనుసంధానం చేస్తూ కొంత రహదారి పొడవునా కూడా కొంత చెట్లు తర్వాత ఇతర ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోడ్లకి అక్కడ కూడా చాలా విశాలవంతమైన చెట్లు అలాగే 28 రకాల మొక్కలని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా సిఆర్డీఏ చెప్పింది. ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఈ ప్రాంతాలే కాదు ఈ దారి పొడుగునా కూడా చాలా రకాల చెట్లని విదేశాల నుంచి కూడా తెచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇందులో ప్రత్యేకంగా కడియం నర్సరీల నుంచి కూడా ప్రత్యేకంగా గోల్డెన్ నీమ్, ప్రెమేరియా రుబా అలాగే తర్వాత ఇతర చెట్లని వివిధ రకాల చెట్లను అయితే ఇక్కడికి తీసుకుని వచ్చే ప్రయత్నాలు అయితే చేశారు. ఇందులో ఒక మంచి ఆక్సిజన్ ఇచ్చే చెట్లతో పాటు అలాగే చక్కటి నీడనిచ్చే సెర్గూలియా అలాటా తర్వాత స్పైడర్ లిల్లీ తర్వాత లిల్లీ సింగోనియం నల్ల ఫౌండేషన్ లూకోఫిలం తర్వాత సాంగ్ ఆఫ్ ఇండియా తర్వాత ఇలాంటి చెట్లని చాలా వరకు కూడా ఇక్కడికి తీసుకుని వచ్చారు. దాదాపుగా 21 చెట్లని తీసుకుని వచ్చి ఇక్కడ ఒక ప్రత్యేక ఆకర్షణగా చేసే ప్రయత్నం అయితే సిఆర్డీఏ చేసింది. కానీ ఏదైనా ఇప్పుడు వరకు కూడా కెనాల్కి ఇరువైపులు కూడా ఈ చెట్లను నిర్మించే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. సిఆర్డీఏ తర్వాత సిఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇక్కడ పెద్ద ఎత్తున చేసింది. దాదాపుగా 1500 కోట్ల రూపాయలు ఈ రోడ్డు మీద పెట్టింది. ఇది థర్డ్ ఫేజ్లో మణిపాల్ హాస్పిటల్ దాకా కూడా ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ కనెక్ట్ అయ్యి అది మణిపాల్ హాస్పిటల్ దాకా కూడా వెళ్ళొచ్చు. అంటే ఇక మీదట హైవే నుంచి విజయవాడ హైవే నుంచి అమరావతి అంటే క్యాపిటల్ సిటీకి చేరుకోవాలి అనుకునే వాళ్ళకి సుదూరంగా ఎక్కడైతే హైవే గుంటూరు నుంచి వచ్చి హైవే మీద నుంచి అమరావతికి చేరుకోవచ్చు. మరోవైపు విజయవాడ సిటీలో నుంచి ఈ మంగళగిరి రోడ్డు మీద ఈ రెండు బ్రిడ్జిల మీద నేరుగా వెళ్ళే ప్రయత్నం అయితే చేయొచ్చు. అయితే దీంతో అసలుకి మొదటి స్టెప్ పూర్తిగా కంప్లీట్ అయింది. ఏదైతే అమరావతికి నిర్మాణంలో ఉన్న ఇప్పటికీ అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్ ఈరోజు ముఖ్యమంత్రి సందర్శించారు, మంత్రుల క్వార్టర్స్ సందర్శించారు, కొంత అధికారులు తర్వాత కలెక్టర్స్కి తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి రావాల్సిన వాటన్నిటిని కూడా ఆయన నేరుగా చూసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఈ నెలలోనే మంత్రులు ఎమ్మెల్యేలను కూడా కొత్తగా ఏర్పాటు చేసిన ఇళ్లలో ఏదైతే ప్రభుత్వం నిర్మించిందో వాటిల్లోకి చేరే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చేతుల మీద ఈరోజు ప్రారంభించారు కాబట్టి బహుశా ఈ నెలాఖరు లోపలనే వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేలను తర్వాత మంత్రులను వీళ్ళందరినీ కూడా ఆ ప్రాంతానికి వచ్చేయమని ఆదేశాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది అనేది మనకి తెలుస్తుంది. కానీ ఇప్పుడు అమరావతి నిర్మాణంలో మొదటి దశ ఏదైతే ఉందో యాక్సెస్ రోడ్డు నిర్మాణం అలాగే స్టీల్ ప్లాంట్ బ్రిడ్జ్ల నిర్మాణం ఇది పూర్తయింది. దీన్ని ముఖ్యమంత్రి స్వయంగా ప్రారంభించిన నేపథ్యంలో కొంత అమరావతికి యాక్టివిటీ పెరిగిందని చెప్పుకోవాలి. తర్వాత అమరావతికి పూర్తి స్థాయిలో పూర్తిగా అమరావతి నిర్మాణంలో ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో పనులు నిర్మాణాలు వాటన్నిటికి కూడా ఈ రోడ్లు ఒక్కసారిగా ఫ్రీ కావడం వల్ల కొంత యాక్సెస్ పెరిగింది. రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితులైనా 2028 నాటికి ఈ అమరావతికి సంబంధించిన పనులు పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం మీద అమరావతికి సంబంధించిన వ్యవహారంలో కొంత క్లియరెన్స్ అయితే పూర్తిగా స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఈ రోడ్లు నిర్మాణం తర్వాత ఎక్కడికక్కడ కనెక్టివిటీ రోడ్లు రావడం తర్వాత అమరావతి కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్కి పోవాలి అని అనుకుంటే ఈజీగా వేసి కూడా వచ్చిన నేపథ్యంలో మనం చూస్తాం. ఇప్పటికే చాలా రకాల ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా ఈ ప్రాంతానికి వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఇక రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డుని చాలా ఫ్రీ యాక్సెస్లో వాడుకునే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది.